నడుస్తున్న సినిమాలో రాజాసాబ్ గురించి ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంది. ఓసారి మారుతి సూపర్ అంటారు, మరోసారి ఏదో తేడా కొడుతుంది అని అంటారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. అసలు మారుతి డార్లింగ్ ను ఎలా హ్యాండిల్ చేస్తున్నాడని మొదటి నుంచి వినిపిస్తున్నమాట. అందుకు తగ్గట్టే రోజు రోజుకి ఈ సినిమా డిలే అవ్వడంతో రాజాసాబ్ పై ఉన్న బస్ కాస్త పోయేలా ఉంది. ఏప్రిల్ 10న రావాల్సిన రాజాసాబ్ కాస్త వాయిదా పడింది. షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది, పాటలన్నీ షూట్ చేయాల్సి ఉంది. ఈ గ్యాప్లో తమన్ కొత్త ట్యూన్స్ కొట్టే పనిలో ఉన్నాడు. ఈ లెక్కన రాజాసాబ్ రావడానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం రాజాసాబ్ టీజర్ ట్రెండ్ అవుతుంది. ఇప్పటి వరకు రాజాసాబ్ నుంచి వచ్చిన కంటెంట్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వింటేజ్ డార్లింగ్ను చూస్తారని మారుతి చెప్తున్నాడు. అయినా కూడా ఎక్కడో కొన్ని అనుమానాలు ఉన్నాయనేది కొందరి వాదన. కానీ ఒక్కసారి రాజాసాబ్ టీజర్ బయటికి వచ్చాక ఇలాంటి మాటలు ఉండవనే టాక్ నడుస్తుంది. ఫస్ట్ టైం ప్రభాస్ హారర్ కామెడీ చేస్తున్నాడు. 3 హీరోయిన్లతో ఆడి పాడుతున్నాడు. తమన్ నెక్స్ట్ లెవెల్ ట్యూన్స్ అందిస్తున్నాడట. మారుతి తానేంటో ప్రూవ్ చేసుకోవాల్సిన సినిమా ఇది. కంటెంట్ కూడా మామూలుగా లేదనే మాట వినిపిస్తుంది. అందుకే రాజాసాబ్ టీజర్తో లెక్కలన్నీ మారిపోతాయి అని అంటున్నారు. కుదిరితే ఉగాది లేదంటే ఏప్రిల్లో రాజాసాబ్ టీజర్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారట. టీజర్తో పాటు కొత్త రిలీజ్ డేట్ కూడా ప్రకటించనున్నారు. మరి మారుతి ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.